తీయ గుమ్మడి పచ్చి కొబ్బరి కూర. చెక్కు తీసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన తీయ గుమ్మడి ముక్కలు. ఓ స్టవ్ ముట్టిస్తారా? ఓ అలా దాన్ని ఒక్కసారి దులుపు. వాళ్ళ పాప ఇందాక చెప్పలేదు నేను, ఒక్కర వేసుకుందాం. కర్రీ లీవ్స్ మనం వేయలేదు ముందే, ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసేద్దాం. హలో హాయ్ నమస్తే ఆదాబ్ వనక్కం, వెల్కమ్ టు శృతి రాగాలు. చెప్పానా చెప్పారు. సో వెల్కమ్ టు శృతి రాగాలు. ఈరోజు స్పెషల్ ఏంటి? తీయ గుమ్మడి పచ్చి కొబ్బరి కూర. తీయ గుమ్మడి పచ్చి కొబ్బరి కూర భలే ఉంది, ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది. కూర కూడా వినడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఏమేమి కావాలో తొందరగా. తీయ గుమ్మడి ముక్కలు. తీయ గుమ్మడి ముక్కలు నీకు చూపిస్తా, తీరాదు చెప్పడం అంటారా? మళ్ళీ లాగు, టైం టేకింగ్, వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది పెట్టడం. తీయ గుమ్మడి ముక్కలు చెక్కు తీసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన తీయ గుమ్మడి ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, చిన్న బెల్లం ముక్క, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు. ఓకే ఓకే ఇంతే. సో ఇవన్నీ పసుపు. మనకు కావాల్సిన పదార్థాలు ఆఫ్ కోర్స్ చూయించు. ఉప్పు, పసుపు, నూనె. ఇగో ఉప్పు, పసుపు, నూనె, ఇంతే. ఓకే, ఇప్పుడు చేసేసే పద్ధతి గబగబా చెప్పేస్తే వాళ్ళు చక్కగా నేర్చేసుకుంటారు. నేను చెప్పను, నేనే చేయాలా? చేసి చూపిస్తా. చెప్పను, చేసి చూపిస్తాను అంతే. ఓకే, ముక్కుడు పెట్టుకున్నాం. స్టవ్ ముట్టించలేదు అనుకుంటా. ముట్టించు, అదిగో చూడు. ఓ స్టవ్ ముట్టిస్తారా? ఓ వంట చేయాలంటే స్టవ్ ముట్టించాలి కదా మరి. ఓకే, ఇప్పుడు నీ చేత్తో నూనె వడ్డించమ్మా కాస్త. ఓకే, కాస్త ధారాళంగా వేయాలా, కొద్దిగా వేయాలి కాస్త ధారాళంగా, ఎందుకంటే ముగ్గ మగ్గాలి కదా. చాలు 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 చాలు. నీ చేత్తో ఇంత నూనె వేసి ఎన్ని రోజులు అయిందా? ఇప్పుడు ఇది వేగుతుంది, ఇది కాగుతుంది కదా. దీంట్లోకి మనం ముందు పచ్చిశనగపప్పు లేటుగా వేగుతాయి కాబట్టి ముందు వేసేయి. ఓకే, పచ్చిశనగపప్పు వేసేసుకుంటాం. ఇంకా ఏముంది మీకు కావాల్సినంత వేసేయి చాలు. ఆ మిర్చి తుంచి పడేసాయి 2 ముక్కలుగా. ఒకటి వేసేయి. ఇంకా విడిగా పొడి కారం చల్లేదేమి ఉండదు. ఓకే, ఈ తిరగమాత కాయల కారం, ఈ పచ్చిమిర్చి కారం అంతే. ఇదిగో మినపప్పు, కాసిన ఆవాలు, కాస్త జీలకర్ర, ఇది తీసేసి నూనె వేసాము. పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర వేసామా. ఓకే, అలా దాన్ని ఒక్కసారి దులుపు. వాళ్ళ పాప ఇందాక చెప్పలేదు నేను, ఒక్కర వేసుకుందాం. అరుగుదలకు మంచిది కదా మీ వంట అంటే. మీరు ప్రత్యేకించి చెప్పక్కర్లా, ఒక్కరవ దులుపు కాస్త చాలే. ఓకే, ఎందుకంటే అరుగుదలకు మంచిది కదా, అందుకు కొంచెం వేసుకుంటే బాగుంటుంది, గుమ్మలాడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు. ఓకే, అవి కాస్త కొద్దిగా వేగంగానే తీయ గుమ్మడి ముక్కలు. అంతేనా? అంతే, వేసేయి. నేను తిప్పుతుంటా, నువ్వు వేసేయి. తిరగమాత గింజలు కూడా దూరగా వేగితేనే రుచిగా ఉంటాయి. అందుకు తిరగమాత అప్పుడు మనం జాగ్రత్తగా దగ్గరుండి తిరగమాతలు పెట్టాలి. అదొకటి. ఆవాలు చిటపట్లాడాలి. కొంతమంది ఆ చిటపట్లాడక ముందే వేసేస్తూ ఉంటారు, అది రుచి పచ్చి కూడా ఉండదు, పచ్చిగా తగులుతూ ఉంటాయి నోటికి. ఇంతేనమ్మా. ఓకే, ఇందులో ఒక చుక్క పసుపు వేసేయి, ఒక 1/2 స్పూన్ అంతే, అంత కూడా వద్దు, 1/2 స్పూన్ అనుకో చాలు. ఇంకా మగ్గాలి. నీళ్ళ మూత పెట్టి మగ్గిద్దాం. ఓకే, నీళ్ళ మూత అంటే ఒక పళ్ళెం పెట్టేసి దాంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసామంటే ఆ సెగకి కింద ఆవిరికి ఈ ముక్కలు బాగా ఉడుకుతాయి. అంతే. ఇది కొంచెం బాగా కలిపేసి మనం నీళ్ళ మూత పెడదాం. సరేనా? పళ్ళెం తీసుకో, నీళ్ళు తీసుకో. కర్రీ లీవ్స్ మనం వేయలేదు ముందే, ఇప్పుడు వేసేద్దాం. ముక్కలు ముంచేద్దాం. తర్వాత నీళ్ళ మూత పెట్టేసి ఈ మగ్గని బాగా. ఓకే, పెట్టేసి ఇప్పుడే వేయరు, ముక్క మగ్గాక. నీళ్ళు చాలు, ఇంకొంచెం చాలు. ఓకే, కొంచెం ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. గుమ్మడికాయ తొందరగా మగ్గుతుంది. అవును. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి చిన్న బెల్లం ముక్క కాస్త, ఒక అంత ముక్క వేస్తే చాలు. కొంచెం కొత్తిమీర, కొబ్బరి లాస్ట్లో వేస్తారు. కొబ్బరి లాస్ట్లో. ఓకే, అంతే.
మీరు అంతే కదా అని చెప్పేసారు కదా ప్రొసీజర్ అని కట్టేయకండి, ఇంకా చాలా ఉంది. అయ్యో ముందే చెప్పేసాను, తర్వాత ఏం చేస్తాం తర్వాత ఏం చేస్తాం మేము చూడలేదు. ఫస్ట్ అయితే మగ్గ పెట్టాము, దాని మీద నీళ్ళ మూత పెట్టాము, తర్వాత ఏం చేస్తాం అన్నది వెయిట్ అండ్ వాచ్. ఆవిరికి ఉడుకుతుంది, మాడదు, అడుగంటదు. నీళ్ల మూత పెట్టడం వల్ల మనకు అడుగంటదు. ఓకే. వంకాయ కూడా అంతే, నూనె తక్కువ వేసుకొని మనకు వంకాయ ముక్క తొందరగా మగ్గాలి అడుగంటకుండా అంటే ఇట్లా నీళ్ల మూత పెట్టుకున్నాం అనుకో, దొండకాయ అయినా అంతే. ఏదైనా వంట నూనె తక్కువ వేసుకుని తొందరగా మగ్గాలి, బాగా మగ్గాలి అంటే నీళ్ల మూత పెట్టుకోవాలి. అదండి, అది ఇది ఒక టెక్నిక్. టిప్స్ మాడవు, గిన్నె మాడదు. కానీ ఏవైనా సరే కొంచెం మందపాటి అడుగున్నవి తీసుకోవాలి మనం వండేటప్పుడు. ఏవైనా సరే బాణళ్ళు అడుగు మాడకుండా, పొంగల్ చేసినా ఏదైనా కట్టె పొంగల్ చేసినా అడుగు కాస్త మందంగా ఉండే గిన్నెలు వాడుకోవాలి. అది అంతే. ఏందమ్మా కొబ్బరి నూనె అది అట్లా గడ్డగట్టిపోయిందే? ఇది కొబ్బరి నూనె, ఒరిజినల్ కొబ్బరి నూనె, ప్యూర్ అయితేనే ఇట్లా గడ్డగట్టుతుంది తెలుసా? అవును, వాడుతున్నారు వంటల్లో? వాడుతున్నాం, చాలా మంచిది అంటున్నారు. మాది అన్ని దీంతోనే చేస్తాను. మీ ఆయన ఇది కుసుమ, హెల్దీ మొన్న ఏదో తెచ్చాడుగా నా కోసం కూడా. అవును, ఇది కుసుమ ఆయిల్. కానీ చాలా బాగుంది ఆ కూరను. రాగి దోశలు, అయ్యుదునా రాగి దోశ వెయిట్ లాస్ చాలా బాగుంది, వస్తున్నాయి ఆన్ ద వే. నచ్చిందా? బాగుందా? ఐడియాలంతే మీ ఆయన చెప్తుంటాడా నీకు? రహస్యం పట్టేసా ఇప్పుడు ఎలాగా? రాగి రొట్టెలు మధు చెప్పే వదినా. అయితే ఇప్పుడు నేను సామెత తిరగదూడాలి. అంటే ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. ప్రతి స్త్రీ విజయం వెనక ఒక మగవాడు ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు, అది నిజం. నిజంగా మధు నాకు విజయం డెఫినెట్ గా ఉన్నా. ఎందుకంటే నేను చేసేది వెయిట్ లాస్ జర్నీలో నిజంగా ఆయన కూడా ఎంత హెల్ప్ చేశారంటే, కొత్తగా ఎన్ని రకాలు కనిపెట్టారు తెలుసా నా కోసం కూడా. నిజంగా ఎన్ని రకాలు మీకు అవన్నీ చూపిస్తాను. మధు నేర్పిన కొన్ని వంటలు, ఈ మనం మీరు తిన్నారు కదా రాగి రొట్టెలు, చాలా బాగుంది, కూడా ఆయన చేసిందే. ఇంకోటి చెప్పేస్తున్నాను, వద్దులే దాచుకో, దాచి సరే. సో మీకు వెయిట్ లాస్ వంటల్లో కొన్ని ఒక్కొక్కటి చూపిస్తాను. ఆ రాగి రొట్టె చాలా చాలా బాగుందండి, అది మీకు చేసి చూపిస్తాను తొందరగా. మేము కూడా చేసుకున్నాం అది. అలాగే చేశారా? సేమ్ రెసిపీ. బయటికి చెప్పకండి, సేమ్ టు సేమ్ చెప్పండి. నేను కూడా రాసమే, నువ్వు చెప్పమన్నప్పుడే చెప్తా. ఏం బడాయి ఏం కాదమ్మా, అనుకుంటారు. కాదు అది బడాయి అనుకుంటే చెప్పండి, ఇప్పుడు చేసినప్పుడు చూద్దురు. కానీ అది బడాయి అవుతుందేమో, మీరే చూద్దురు. కానీ అంటే దాచేసుకుంటున్నారు కదా, అది బడాయి అంటున్నా. దాచటమా మరి? సస్పెన్స్ మిమ్మల్ని చూడాలి అంటే మేము దాయాలి కదా, సస్పెన్స్. అవును, సస్పెన్స్ ప్రతి దాంట్లో కూడా ఉంటుంది కదా. అవును, ఇప్పుడంతా అలా చేస్తున్నారు కదా మా ప్రతిదానికి. అంటే మా ఎపిసోడ్స్ లో కూడా అంతే కదా ఉందా, రేపు చూడడం కోసం ఈ రోజు ఒక సస్పెన్స్ ఇస్తాను చూడు, బ్యాంగ్ అని. సో రేపు కూర్చోవాలి. ఏదైనా అంతే, మూవీస్ అయినా అంతే చెప్తున్నారు, ఏవైనా అంతే కదా. మరి ఇది అంతే, ఇది ఆవిరి వస్తుంది కదా. అంటే ఇవి బుడగలు వచ్చినప్పుడు ఇవి వేడి నీళ్ళ దీనికి కింద చిన్న చిన్న డ్రాప్స్ ఆవిరి పడుతూ ఉంటుంది. ఆ నీళ్ళకి ముక్క తొందరగా మగ్గుతుంది. నూనె ఎక్కువ పట్టదు. నూనె తక్కువగా వేసుకోవాలి అని మాత్రం అడుగు కూడా అండదు. ఇంకో టిప్ అండి, వెయిట్ లాస్ టిప్ లో టిప్పే. సో నూనె తక్కువగా తొందరగా మగ్గించుకోవాలి, తొందరగా ఉడకబెట్టుకోవాలి అంటే ఇలా ప్లేట్లో నీళ్లు పెట్టి ఆ ఆవిరి ఉడకనిస్తే కాస్త తొందరగా ఉడికిపోతే నూనె కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇవి కూడా తినకుండా తయారైనారుగా, ఎందుకంటే ఇవి వచ్చాయి కదా ఆవిరి కుడికేవి. అవును, చాలా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చినాయి కదా, రకరకాల అన్ని. దాంట్లో ఆవిరి ఉడకబెట్టేసుకొని కాస్త పెప్పర్, జీరా పౌడర్ వేసుకొని తినేస్తున్నారు అంతే. అట్లా తినేటప్పుడు నువ్వు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకో. వేస్తున్నాను, బాగుంటుంది పచ్చి కొబ్బరి, టేస్ట్ బాగుంటుంది, ఒంటికి మంచి. 2 పల్లి గుళ్ళు, 2 పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి, అదేంటిది ఆ పొడులన్నీ, ఫ్లాక్స్ సీడ్స్ పొడి, ఈ పొడి, ఆ పొడి, కొంచెం నువ్వుల పొడి అన్ని జల్లుకుని తింటే హాయిగా మంచి కూర తింటున్నట్టే ఉంటుంది. అది ఇప్పుడు నువ్వు మొన్న 6కే తినేస్తున్నా అన్నావు కదా, నేను నిన్న విందుకు కూడా అదే చెప్తున్నా. అసలు మేము చిన్నప్పుడు మాకు అదే, కంటి దీపాలు లేవు కదా, అందుకు ఉత్త నూనె దీపాలే. 7:30 కల్లా మాకు చదువుకోవటం అయిపోతుంది, వెంటనే అన్నం పెడతారు. 7:30 కల్లా భోజనం కూడా అయిపోయేది. 7 కల్లా ట్యూషన్ అయిపోతుంది. ఇంట్లోనే నాన్న చెప్పేవారు. 7:30కి తినేసేవాళ్ళం, 8 కల్లా పడుకునేవాళ్ళం అంతే. సన్సెట్ కి అంతా తినేసి పడుకుని సద్దు మణిగేది అంతే. 8:15 కల్లా సద్దు మణిగిపోయేది. అంటే అసలు అందుకే అప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత చెప్తున్నారు ఈ పొద్దుతిరుగుడు గింజలు ఒలిచినవి తింటున్నారు, మేము పచ్చివి తినేవాళ్ళం వేయించుకుని. కాకపోతే ఏదైనా అది ఒక అబ్సెషన్ కాకూడదు. అంటే నేను ఒళ్ళు తగ్గుతున్నాను ఒక అబ్సెషన్ కాకూడదు, లావుగా ఉన్నానన్న ఒక అబ్సెషన్ కాకూడదు. ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్. అందుకని ఏదైనా అతి ఎప్పుడైనా కూడా ఇట్స్ నాట్ గుడ్.
ఇప్పుడు ఇదే తినేది లైట్ గా తినేది ఎక్కడన్నా అడుగంటిందా నీకు? అవును చూడు అడుగంట్ల. ఇంకా ఎంత ఒక 2 నిమిషాలు నీకు ముక్కలు మగ్గిపోతాయి. ఈ ఊరికినే మగ్గుతాయి గుమ్మడి. అవును ఏదైనా సమపాళ్ళలో సమపాళ్ళలో ఉండే ఆరోగ్యం అంతే. అది కూడా మొన్న రజనీకాంత్ గారిది ఒకటి విన్నాను ఉందా, ఏదైనా కూడా సమపాళ్ళలో అంటే తక్కువ నిద్రపో, తక్కువ తిను, ఏదైనా అతొద్దు, ఏది అతొద్దు, తక్కువ మాట్లాడు, అన్ని తక్కువ ఆలోచించు, తక్కువ స్ట్రెస్ తీసుకో, తక్కువ ఎక్సర్సైజ్ చేయి. అదే పనిగా ఎక్సర్సైజ్ అని చెప్పేసి 24 గంటల వల్ల డేంజరస్ తల్లి. అవన్నీ ఏదైనా కూడా అర్థంగా ఉండాలి. ఎనీథింగ్ అనేది చాలా నిజంగానే. చూడు ముక్క మగ్గిపోయింది సరే. ఇంకెంత ఇంకొక 2 నిమిషాల్లో కూర అయిపోతుంది. అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. కూర అంటే హెల్దీ. మొన్న ఒకటి చూసాను నెట్ఫ్లిక్స్ లో, కర్రీ అండ్ సైనాయిడ్ అని డాక్యుమెంటరీ. కర్రీ అంటేనే భయం వేసేసి అంత అలాంటివి కూడా వస్తున్నాయా? గుర్తుపడుతుంది అంటే కర్రీ అనే సైనైడ్ అన్న పేరులోనే కొంచెం భయం వేస్తుంది. సైనైడ్ అంటేనే వస్తుంది విషం అవుతుంది, అది విషం. సో అదొక కేసు మాట, మీరు కూడా చూడండి. అసలు అంటే మనం ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నామా, ఇలాంటి మనుషులు మన చుట్టూనే ఉన్నారా? అదే మూవీ మన వాళ్ళు కూడా చూస్తారు, చెప్పు. డాక్యుమెంటరీ వదిన, కర్రీ అండ్ సైనైడ్. అసలు అంటే స్త్రీని మనం ఎంత గౌరవిస్తాము, ఎంత ఉదాత్తంగా ఆలోచిస్తాము, అంత ఇదిగా చూస్తాం కదా. మీరు చూడండి, నేను అది రివీల్ చేయను, బట్ సొంత మామగారిని, అత్తగారిని, భర్తని, అందరినీ చంపేసి అది అసలు కొన్నేళ్ల వరకు ఆ కేసు బయటకు రాలేదు, ఆమె చేసిందని. కర్రీ అండ్ సైనైడ్ అంటే కూరలో, అదే ఇంటి దగ్గర అంటే కిచెన్ లో తల్లిలాగా అన్ని తనే కదా. అంటే ఒక భర్తని గాని, అత్తగారిని గాని అందరినీ తన ఫుడ్ తో దగ్గర చేసుకుంటే, ఫుడ్ తన ప్రేమ అభిమానం అంతా దానిలో చూపిస్తుంది, దానిలో చూపిస్తుంది. అలాంటి దాన్ని కూడా సైనైడ్ లాగా మార్చింది. అంటే పరిస్థితులు కూడా అంత దారుణమైన కొన్ని అవును అలా తయారు చేసిన పరిస్థితులు కూడా కావదునా. అంటే బాబాయ్ భయం వేసేసింది. మీరందరూ చూడండి, అంటే అద్భుతం ఆహ్లాదం కాబట్టి చూడమనట్లేదు. అంటే మనం ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం, మన మానసిక స్థితి ఎలాగా దారుణంగా తయారవుతోంది రోజు రోజుకి. అంటే అమ్మాయి ఎందుకు అలా తయారైంది అనేది అమ్మాయి ఇంటి చుట్టూ పరిస్థితులు, అమ్మాయి ఇంటి పరిస్థితులను బట్టి మనం ఏదైనా కూడా పవర్ అంటే అధికారం నా చేతిలోకి రావాలి, అధికారం నేనే అజమాయిషి చెయ్యాలి, ఇల్లంతా నా స్వాధీనంలో ఉండాలి, నేను అలాంటి ఉద్దేశంతో అలాంటి ఒక పవర్ అనేది మనిషిని ఎలాంటి స్టేజ్ కి తీసుకెళ్లిపోద్ది అంటే, ఒక పదవి మీద, ఒక అధికారం మీద మనకు వ్యామోహం ఉంటే అన్న పిల్లలు అనేది తెలియదు, కట్టుకున్నాము ఎవరు జరిగేగా. శృతి, నువ్వు ఆలోచించుకో, నీకు జరిగాయి, మన ఇండియాలోనే జరిగాయి. ఎవరి పేర్లు మనం చెప్పకూడదు, జరుగున్నాయి. అవును, ఆలోచించే ఆ కేసు ప్రతి 2 ఏళ్ళకి ఒకళ్ళని డౌట్ రాకుండా, ఇంకా కొంచెం మధ్యాహ్నం ముగుతోందా, డౌట్ రాకుండా ఒక్కొక్క కేసు 3 సంవత్సరాల తర్వాత ఒకటి జరుగుతుంది, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఒకటి జరుగుతుంది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఒకటి జరుగుతుంది. అవన్నీ ఏమనుకుంటారు, న్యాచురల్ డెత్స్ అనుకుంటారు కదా, న్యాచురల్ గా జరిగిన విషయాలు అని అనుకుంటారు. వరుసగా జరిగితే డౌట్ వస్తుంది, వరుసగా 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరాలు జరిగితే ఎవరికైనా అనుమానం వస్తుంది. 2-3 ఇయర్స్ గ్యాప్, 4 ఇయర్స్ గ్యాప్ ఏమనుకుంటారు, అందరూ సహజంగా జరిగిన మరణాలు అనుకుంటారు. కానీ అమ్మో అసలు ఎడిపోతుంది మనుషులు, మానవత్వం చచ్చిపోతుంది మనుషులు. అంటే ఎవరిని నమ్ముతారు ఇంకా మనం? అంతే కదా, అమ్మనే నమ్మనప్పుడు ఎవరిని నమ్మగలుగుతాం అనిపించేసింది నాకైతే. మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి చూడండి. అంటే అందులో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, అంటే నేర్చుకోవడం కాదు, అంటే లోకం ఎలా వెళుతుంది, ఎట్టు వెళుతుంది, మనస్తత్వాలు ఎలా వెళ్ళిపోతున్నాయి, ఎందుకు అంత అదే అన్నాను చూడండి. సంతృప్తి ఎంత అవసరం మనుషులకు ఉండట్లా. ఆ సంతృప్తి అనేది లేకపోతే ఎన్ని అనర్థాలకి దారితీస్తుంది అనే దానికి నిదర్శనం అది. అవును. అలాగే 12th ఫెయిల్ అని ఒకటి వచ్చింది అన్న. 12th ఫెయిల్ నేను చూసా కానీ అది ఏంటని తెలియదు. మీరు మస్తుగా అంటే దీని గురించి నేను ఎంత బాధపడుతూ చెప్తున్నానో దాని గురించి అంత గర్వంగా మాట్లాడుకోవచ్చు. ఆ సినిమా కూడా చూస్తారు, ఎన్ని కష్టాలైనా పడి మనం అనుకున్నది మనం సాధించాలి. IPS ఆఫీసర్ అవుతాడు వదిన, ఒక రిమోట్ విలేజ్ నుంచి ఎన్ని కష్టాలు పడి. నువ్వు అది చూడక్కర్లే, నిజంగానే న్యూస్ లో వస్తుండే. అది ఒరిజినల్ బయోపిక్. మామూలు రిక్షా అబ్బాయి కూతురు కొడుకో IPS అవ్వాలి, అదే అంటున్నాం. అలాగా దృఢ సంకల్పం, నేను ఇది అవ్వాలి మెయిన్ అని అనుకుంటే, అంటే నెగటివ్ గానే తీసుకుంటున్నారు ఒక విషయాన్ని. అదే విషయాన్ని
పాజిటివ్ గా కూడా తీసుకుంటున్నారు. ఆ అబ్బాయి అచీవ్ చేసిన విధానం అసలు హ్యాట్స్ ఆఫ్. ఈ మధ్య కాలంలో నేను అంత అద్భుతమైన సినిమా చూడలేదు, మీరు మస్తుగా చూడాలి. అద్భుతమైన సినిమా. అంటే 2 డిఫరెంట్ కథలు. ఒకటి ఎలా ఉండకూడదు, మనిషి అధికారం కావాలి కానీ దానికి ఎలాగా ఇలా చేయకూడదు అన్నది. ఇంకొకటి అధికారం కోసం తను అనుకునేది అచీవ్ చేయడం కోసం ఎలాంటి ఒక మంచి మార్గంలో ఎలా అచీవ్ చేశాడు, ఎన్ని కష్టాలు పడైనా నేను అనుకున్నది సాధిస్తాను అనేది చేశాడు. దృఢ సంకల్పం. 2 అద్భుతమైన పాఠాలు అనుకోవాలి నిజంగా. ప్రతి పిల్లలు చూడాలి. ప్రతి పిల్లలు 12th ఫెయిల్ అయితే మాత్రం మస్ట్గా ప్రతి స్టూడెంట్ కి నన్ను అడిగితే, అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ థింగ్ మనకు జరిగినప్పుడు ఇది ఇలా జరిగింది అని చెప్పేసి బాధపడుతూ కూర్చోకుండా దాంట్లో నుంచి పైకి లేవాలి. ప్రతిసారి పడిపోయిన లేవాలి. అదే పెద్ద పెద్ద వాళ్ళే లేరా, లింకన్ ఎలాంటి వారు అంతేనా, అలాంటివన్నీ స్ఫూర్తికి తీసుకోవాలి. అబ్దుల్ కలాం అలాంటి అబ్బాయి ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం. అదే మరి ఎంత అద్భుతం ఉందంటే సినిమా. ప్రతి స్కూల్లోని మస్ట్ గా వేసి చూపించాల్సిన సినిమా అండి అది. ఇదేదో బాగుంది పిల్లలకి. అంటే స్కూల్లో అంటే కంపల్సరీ వాళ్ళు, లేకపోతే స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళాలి. వచ్చేసావా? అలాంటి సినిమాలు చూపించాలి పిల్లలకి. ఇంకా మొమ్మం చేస్తుంది. బుజ్జులు తిన్నాను నువ్వు తినలే? బుజ్జు డుమ్మేసింది. సో అందుకని ప్రతి పిల్లలకి, చదువుకునే పిల్లలకి, ప్రతి ఒక్కళ్ళకి అది ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుతుంది. మైండ్ బ్లోయింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ సూప్ అయినా ఓకే, మనం వేయలేదు కదా ఇందాక, ఇప్పుడు ముక్కకు పడుతుంది. మామూలు పోయినా మెత్తటి చూడండి, వేసే పడుతుందా మాత్రం. మగ్గిపోయింది కదా. కొంచెం కొత్తిమీర కట్ చేసేస్తా. కొబ్బరి కూడా చల్లేయచ్చు. చల్లేనా కొబ్బరి? మగ్గిపోయింది కదా బాగా. మగ్గింది. ఓకే, కొబ్బరి చల్లేసి తిప్పుతుంది. ఇంకొంచెం కొత్తిమీర తెస్తాను నేను. ఓకే, బాబా అన్నీ మంచివి. హాయ్, ఏం తెచ్చు నా కోసం? ఏంటది? కలర్సా? ఓకే, నిజంగా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ వాచ్ 12th ఫెయిల్. చాలా చాలా బాగుంది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో, ఎన్నిసార్లు ఆనందంతో నీళ్ళు వచ్చాయో, ఎన్నిసార్లు బాధతో కన్నీళ్ళు వచ్చాయో నేను చెప్పలేను. చూసా ఎంత బాగుంది. అంత బాగుంది కదా అసలు. ఇలాగే గుమ్మడికాయ తీపి అనుకుంటే ఏ వెజిటబుల్ తోనైనా చేసుకోవచ్చు. బూడిద గుమ్మడి చేసుకోవచ్చు, గుమ్మడికాయతో చేసుకోవచ్చు, సొరకాయతో చేసుకోవచ్చు. సరే ఏం చేస్తున్నా అటే వెళ్ళిపోతుంది ఆలోచన. ఇప్పుడు బూడిద గుమ్మడి, ఈ గుమ్మడికాయ తీయ గుమ్మడికాయ, బూడిద గుమ్మడితో చేసుకోవచ్చు. ఏమంటే బెల్లం వేయద్దు. బెల్లం వేయకుండా వేరే ఏ వెజిటబుల్ తోనైనా పైన కొబ్బరి వేసేసి చేసుకుంటే ముక్క మగ్గిపోయింది, ఉడికిపోయింది. సూపర్. అంతేనా? ఎక్కువ కొబ్బరి వేసాక ఎక్కువసేపు అక్కర్లే. ఓకే, చక్కగా ముక్కకు పడుతుంది. ఉప్పు కారం అంతా పట్టేస్తుంది. చాలు, ఇంకా నీళ్ళ మూత కూడా అక్కర్లే. మగ్గిపోయింది. ఇంకా ఇంకో చూడు, చాలా బాగుంది. అంతే. రుచికరమైన తీయ గుమ్మడి కొబ్బరి కూర. తీయ గుమ్మడి కొబ్బరి కూర, రుచికరమైన తీయ గుమ్మడి కొబ్బరి కూర. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? కట్టేనా? కట్టేసి అయిపోయింది. ఇంకా తీసేసుకోవడం అయిపోయింది అన్న కూర. ఇది కూడా బాగుంటుంది రొట్టెల్లోకి వాటికి. ఎందుకంటే ఎక్కువ ఇది వాడం కదా మనం ఇంట్లో. అవును, చాలా మంది వాడరు. ఈ రకంగా మనం సంక్రాంతి రోజు చేసుకోవచ్చు, విడి రోజుల్లో చేసుకోవచ్చు. రొట్టెకి బాగుంటుంది, రొట్టెలకి జొన్న రొట్టెకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. సింపుల్ కూడా, తొందరగా అయిపోతుంది. మగ్గడం కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువ వేయలేదు అయినా కూడా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు బెల్లం కావాల్సిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు తీసేయచ్చు. నేను లైట్ గా కొంచెం ఉండి లేనట్టుగా వేస్తా. ఓకే, చూసారా? తీయ గుమ్మడి కొబ్బరి కూర. సో ఫ్రెండ్స్, ఇది తీయ గుమ్మడి కొబ్బరి కూర. మీరందరూ కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శృతి రాగాలు. లవ్ యూ ఆల్. మరొక్క మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతి రాగాలు. నమస్తే.